సో ఈ వీడియోలో మనము ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే చేస్తున్నాము. సో అసలు ముఖ విలువ ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకె యొక్క నిజ విలువనే మనము ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ అని అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 అనేటువంటి సంఖ్యలో ఒకటి ముఖ వాల్యూ ఎంత అంటే సో ఒకటి ముఖ వాల్యూ అంటే ముఖ విలువ 1 అనేది అవుతుంది. సో నెక్స్ట్ అలాగే 20లో 0 ముఖ విలువ అంటే 0 అవుతుంది. సో అదేవిధంగా అంటే ఒక సంఖ్య ఏది ఇచ్చినా కానీ ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకె దాని నిజ రూపం ఏదైతే ఉంటుందో నిజ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి ముఖ విలువ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఒక అంకె యొక్క సహజ విలువ స్థిరంగా ఉంటుంది, మారదు. వందల స్థానంలో ఉన్నా, వేల స్థానంలో ఉన్నా, లక్షల స్థానంలో ఉన్నా, కోట్ల స్థానంలో ఉన్నా కూడా ఒక అంకె యొక్క సహజ విలువ అనేది స్థిరంగా ఉంటుంది. 6000 స్థానంలో ఉన్నటువంటి 6 యొక్క సహజ విలువ ఎంత అంటే 6. 6 లక్షల స్థానంలో ఉన్నటువంటి 6 యొక్క సహజ విలువ ఎంత అంటే 6. అంటే మనకి ప్లేస్ వాల్యూస్ అంటే స్థాన విలువలు మారినా కానీ ఒక అంకె యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మారదు, స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా 0 ఏ స్థానంలో ఉన్నా దాని ముఖ విలువ కానీ లేదా స్థాన విలువ కానీ ఎప్పుడు కూడా 0కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఒక అంకె లేదా ఒక సంఖ్యలోని అంకెల స్థాన విలువ ఎప్పుడూ కూడా ఎడమవైపుకు వెళ్ళే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంది. అదేవిధంగా కుడివైపుకి పోయే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంది. ఎడమవైపుకు పోయే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంది. మరి కుడివైపుకు పోయే కొద్దీ ఎప్పుడు కూడా స్థాన విలువ అనేది పెరుగుతుంది అని చెప్పాలా? సో పెరుగుతుంది అనేది చెప్పాలి. సో ఎప్పుడు అంటే ఎడమవైపుకి వచ్చే కొద్దీ కూడా మనకు పెరుగుతుంది. అంటే ఇక్కడ పెరుగుతుంది. సో ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. 34866. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఇస్తున్నాను. 3486692. సో ఇందులో 6 యొక్క స్థాన విలువ 1000 ప్లేస్లో ఉంది కదా. 1 10s 100s 1000s 1లు 10లు 100లు 1000 6000 స్థానంలో ఉంది. సో ఇది మనకి ఎటువైపు ఉంది? ఎడమవైపు పోయే కొద్దీ ఉంది కదా. సో ఎడమవైపుకి పోయే కొద్దీ కూడా మనకి ఏమని చెప్పుకున్నాము? పెరుగుతుంది అని చెప్పాను. సో ఎడమవైపుకి పోయే కొద్దీ కూడా పెరుగుతుంది. సో అంటే మనకి 600 అనే దానికి 10 రెట్లు అంటే 600కు 10 రెట్లు ఎక్కువ. అదే మనము 600 తీసుకున్నాం అనుకోండి, 600 అనేది కుడివైపుకు పోయే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంది. కాబట్టి 600 అనేది 6000కి 1/10 రెట్లు అవుతుంది. సో ఈ విధంగా ఒక వాల్యూ ఏదైనా సరే ఒక నంబర్